Hello guys. So in this video, let's discuss about TS set paper 1 గురించి so everyone will be having subject knowledge అయితే అందరికీ ఉంటుంది. The main part for this set is your paper 1. So paper 1 నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, what is the source, where can I get the content అనేసి everyone will have that question. So my main answer for this is buy a book. అమెజాన్లో you'll be getting బుక్స్ ఉంటాయి, చాలా సిరీస్వి ఉంటాయి. నేనైతే అరిహన్ సిరీస్ అని చెప్తాను. సో దెర్ ఆర్ మెనీ సిరీస్ ఉన్నాయి, అందులో మనకి సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి కంటెంట్ ఉంటుంది అనమాట. అంటే స్పెసిఫిక్ కంటెంట్ స్పెసిఫిక్ క్వశ్చన్సే వస్తాయని నేను చెప్పను, బట్ యూ గెట్ అన్ ఐడియా అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఆ కంటెంట్ ఒకసారి గో త్రూ అయిపోతే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో మనకి సిలబస్ ఒకవేళ మీరు చూసుంటే, ఒకవేళ చూడకపోయి ఉంటే గో త్రూ ది అఫీషియల్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ యూ కెన్ ఆల్సో గెట్ ది సిలబస్ ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను. సిలబస్ చూడండి ఫస్ట్. సో మనకి ఏముంటుంది, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి. సో వీటి నుంచి మనకు మెయిన్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ మనకి మెయిన్గా టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ నుంచి ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తాయి, బట్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి మెయిన్గా క్వశ్చన్స్ కనిపిస్తాయి 50 క్వశ్చన్స్లో. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే, సో ఎవరైతే బిఎడ్ చేసి ఉంటారో విల్ హ్యావ్ అ బేసిక్ ఐడియా టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి స్టూడెంట్స్తో, ఎలాంటి వేలో మనం బిహేవ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్టూడెంట్స్, క్లాస్ని మెయింటైన్ చేయడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ వాడడము, సో కాన్సెప్ట్స్ ఏంటి, రీసెర్చ్ ఎలా చేస్తారు, రీసెర్చ్ స్టెప్స్ ఏంటి, సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఎలాంటి ఐసిటి మెథడ్స్ వాడితే మనం ఈజీగా పిల్లలకి అండర్స్టాండ్ అయ్యేలా చెప్పగలము. సో ఇవన్నీ కంటెంట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఉండి పీజీ చేసి ఉంటే సెట్కి, సెట్ రాస్తూ ఉంటే, సో యూ నీడ్ టు బై బుక్ అనమాట. సో దట్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అనేసి. లేదు మీరు ఆల్రెడీ బిఎడ్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ బేసిక్ ఐడియా ఉండుంటుంది టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి, దాని గురించి ఏం పెద్దగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే, ఐ హ్యావ్ టేకెన్ 15 క్వశ్చన్స్ అనమాట. సో 15 క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ టాపిక్స్, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన పీవైక్యూసే ఫ్రమ్ 2014 సెట్ పేపర్ నుంచి. నేనేమి పాస్ట్ బ్యాక్ సెట్ పేపర్ నుంచి తీసుకోలేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సెట్ పేపర్ అనేది ద లెవెల్ అనేది పెరుగుతూ ఉంది. సో మీరు ఇంకా పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని పెద్ద యూజ్ ఏమి ఉండదు. లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోండి, 2024ది. లైఫ్ సైన్స్ అయితే లైఫ్ సైన్స్, కెమికల్ సైన్స్ అయితే కెమికల్ సైన్స్, మీది మీరు చూసుకోండి. ఆ, మనకి గూగుల్లో వచ్చేస్తుంది క్వశ్చన్ పేపర్. సో నేను ఇక్కడ ఏంటి అంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా దాన్ని ఆలోచించాలనేది ఒక కొంచెం బేసిక్ ఐడియా ఉన్న క్వశ్చన్స్ ఒక 15 తీసుకున్నాను ఫ్రమ్ డిఫరెంట్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ అయితే ఐ హ్యావ్ టేకెన్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, the level of teaching that emphasizes memorizing facts and definition is called. So reflection level, understanding level, memory level, application level. ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ మార్క్ అయి ఉంది, నేను డైరెక్ట్ ఫ్రమ్ ది మీ క్వశ్చన్ బుక్లెట్ ఆన్సర్ కీ నుంచే తీసుకున్నాను, నేను ఏం దీన్ని ఎడిట్ చేయలేదు. సో ఇక్కడ ఏముంది, ఈజీగా క్వశ్చన్లోనే ఉంది, మెమరైజింగ్ ఫ్యాక్ట్స్, రాట్ లెర్నింగ్, మెమరైజింగ్, బట్టిఫికేషన్. సో ఇవన్నీ మనం ఎందులో చేస్తాం, మెమరీ లెవెల్లోనే చేస్తాం. ఇక్కడ లోవర్ స్కూల్స్లో, సో లోవర్ లెవెల్ ఆఫ్ క్లాసెస్లో మనం ఫ్యాక్ట్స్ని మెమరైజ్ చేయడానికే చెప్తాం. ఇప్పుడు మన ఏబిసిడీస్ కానీ, ఏ ఫర్ ఏంటి అనేది, టేబుల్స్ కానీ, సో ఇవన్నీ కూడా మెమరైజింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ని ఏ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటారు అంటే మెమరీ లెవెల్, అంటే మనకి మెమరీ ఎంత ఉంది అనేది చెప్పేదే మెమరైజింగ్ ఫ్యాక్ట్స్. సో అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్షన్ లెవెల్, ఇవన్నీ హయ్యర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్, ఎక్కడైతే మనం కన్సెప్ట్ని అర్థం చేసుకొని వి విల్ గివ్ ది ఆన్సర్. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకు ఓన్లీ ఫ్యాక్ట్స్ని మెమరైజ్ చేయడం మాత్రమే అడిగారు. సో అందుకే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి మెమరీ లెవెల్. డన్. So coming to your next question, why environmental education is considered essential for children? ఇది మెయిన్ కాన్సెప్ట్. చిల్డ్రన్ కి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎందుకు ఎసెన్షియల్ అడుగుతున్నారు అన్నది చిల్డ్రన్ కి. సో మనం ఇక్కడ బ్రెయిన్ లో చిల్డ్రన్ గురించి కాన్సెప్ట్ పెట్టుకోవాలి. చిల్డ్రన్ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ పెట్టుకుంటే కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్.
ఫస్ట్ చూడండి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ రిలవెంట్ టు అడల్ట్స్. అసలు ఈ క్వశ్చన్కి, ఈ ఆప్షన్కి సంబంధమే లేదు. చైల్డ్హుడ్లో చిల్డ్రన్కి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాను. డన్. ఇది అసలు ఓన్లీ రిలవెంట్ టు అడల్ట్స్ అని అంటున్నాడు, క్వశ్చనే తప్ప అంటున్నాడు. సో క్రాస్ డౌన్ దిస్ ఆప్షన్. ఎర్లీ ఎక్స్పోజర్ టు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కెన్ షేప్ లైఫ్ లాంగ్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్స్. వెరీ బేసిక్ థింగ్, వెరీ నార్మల్ థింగ్. చిన్నప్పుడు మనం ఏవైతే నేర్పిస్తామో, మనం ఏదైతే సంస్కారం ఇస్తామో, వాట్ ఎవర్ విల్ బి taught to the children and early age of life, that will be staying for the lifelong అని చాలా చెప్పుకుంటూ ఉంటాం. అంతే కదా, we will always think about this. మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్పిస్తామో, అదే మనం వాళ్ళు పెరుగుతున్న కొద్దీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ అని చెప్తాం. సిమిలర్ వే ఈ ఆప్షన్ కూడా అంతే. గివింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ గివింగ్ నాలెడ్జ్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్ ఎట్ ది చైల్డ్హుడ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ will help the children for development of attitudes and behaviors for lifelong అనమాట. వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం. చిల్డ్రన్ ఆర్ టూ యంగ్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఎందుకు యూస్ఫుల్ అని అడుగుతున్నాడు. ఇది కంప్లీట్ ఆపోజిట్ ఆప్షన్ ఉంది. చిల్డ్రన్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. నో. చిల్డ్రన్ కి ఫ్రమ్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ది వెరీ ఆప్ట్. మనకి బేసిక్ ఐడియా ఉన్నా యూ కెన్ పాయింట్ అవుట్ దిస్ కరెక్ట్ ఆప్షన్. డన్. నెక్స్ట్. సో మనకు తెలిసే ఉంటాయి, ఈ స్పెసిఫిక్ టైంలో మనకు గుర్తు రావాలి అంతే కన్సెప్ట్స్. నెక్స్ట్, అడాలసెంట్ లెర్నర్స్ కంపేర్డ్ టు అడల్ట్ లెర్నర్స్ టిపికలీ ప్లేస్ ఎ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్. సో ఇక్కడ మనకి అడాలసెన్స్ గురించి తెలిసి ఉండాలి, అడల్ట్ గురించి తెలిసి ఉండాలి. సో అడల్ట్ లెర్నర్స్ ఏంటి, కొంచెం మెచ్యూర్ అయి ఉంటారు. దే వుడ్ సీ కంప్లీట్ లైఫ్, వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ వాట్ అనేది ఒక కంప్లీట్ డిఫరెన్సియేషన్కి వచ్చి ఉంటారు. కమింగ్ టు ది అడాలసెంట్, ఒక మిడిల్ ఏజ్ గ్రూప్. చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు అండ్ ఎప్పుడు వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అడాలసెంట్ ఏజెస్ లైక్ వాళ్ళు ఏమనుకుంటారు, వాట్ దే విల్ థింక్ ఆఫ్ మీ, మేబీ దే ఆర్ సీయింగ్ మీ ఇట్ సెల్ఫ్ అని ఒక మిస్కాన్సెప్షన్లో ఉంటారనమాట. దట్ ఈస్ దే విల్ బీ ఇన్ బిట్వీన్, ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్లో ఉండరు. ఇఫ్ యూ సీ ది చైల్డ్హుడ్, దే విల్ బీ కంప్లీట్లీ మెచ్యూర్ స్టేజ్లో ఉండొచ్చు. అడల్ట్హుడ్లో ఏంటి, కంప్లీట్ మెచ్యూర్డ్, దే నో వాట్ ఇస్ వాట్. Coming to the adolescent, they'll be in between. They're not a childhood now, they're not completely matured adults now. So ఇది ఒక బిహేవియర్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అండ్ గోల్ సెట్టింగ్. సో అడాలసెంట్లోనే అంత మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడున్న జనరేషన్స్లో పిల్లలకు ఉండొచ్చు, బట్ బేసిక్ మనకు సబ్జెక్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్తుంది, దే ఆర్ in between this childhood and adulthood, so they are not that much matured compared to adult learners అన్నమాట. Then పీర్ అప్రూవల్ అండ్ సోషల్ అక్సెప్టెన్స్. ఇప్పుడే చెప్పాను, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే వాళ్ళని చూస్తున్నారు. ఇఫ్ ది బిసైడ్ పర్సన్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఐ విల్ డూ దట్ వర్క్. నేను ఏదైనా రాంగ్ వర్క్ చేశాను స్కూల్లో, బట్ నా ఫ్రెండ్ నన్ను ఎంకరేజ్ చేస్తే నేనేం చేస్తాను, ఐ విల్ డూ ది సేమ్ వర్క్ అగైన్ అండ్ అగైన్ అగైన్. దెన్ అదే నా peer group, నా పక్కన ఫ్రెండ్స్ will point out me telling that this is not good, we shouldn't do this, my mother said me this. ఇవన్నీ ఒక పాయింట్స్ ఇస్తే ఏంటి, ఐ విల్ స్టాప్ డూయింగ్ దట్ అండ్ ఐ విల్ బీ అ గుడ్ పర్సన్. సో అందుకే అంటారు, ద ఫ్రెండ్షిప్ ఆర్ ది పియర్ గ్రూప్ ఇన్ యువర్ అడాలసెంట్ ఏజ్ షుడ్ బి కరెక్ట్, సో దట్ అ బిట్ ఒక 50% ప్లస్ అవుతుంది ఫర్ యూ టు బీ అ గుడ్ పర్సన్ అనమాట. దెన్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దిస్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ ది అడల్ట్హుడ్ కంపేర్ టు అడాలసెంట్. ఇక్కడ కంపేర్ చేయమంటున్నాను. దెన్ ప్రియార్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అడాలసెంట్లో ఏంటి అంటే దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఎట్ దాట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్. సో ఏదైనా తప్పు చేస్తే అప్పుడే దే విల్ గెయిన్ ది నాలెడ్జ్ అనమాట, దే విల్ గెయిన్ ది ఎక్స్పీరియన్స్. సో దట్స్ ది పాయింట్ ఆఫ్ అడాలసెన్స్ అనమాట. సో చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి మిడిల్లో ఉండడం ద్వారా ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఆర్ ఏదైనా న్యూ ప్రాసెస్ చేస్తే దే స్టార్ట్ టు లెర్న్. సో ద యాక్చువల్ లెర్నింగ్ ఏజ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ది అడాలసెంట్ అనమాట. అడల్ట్హుడ్ లో ఏంటి, దిల్ ఆల్రెడీ గెట్ లెర్న్డ్, దిల్ ఆల్రెడీ నో ద ఫ్యాక్ట్స్, దిల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ అనమాట. సో దట్ ఈస్ అడల్ట్హుడ్. క్వశ్చన్ ఏంటి, అడాలసెంట్ లెర్నర్స్ కంపేర్ టు అడల్ట్ లెర్నర్స్ టిపికలీ ప్లేస్ ఎ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్. సో ఈ అన్ని పాయింట్స్ లో విచ్ ఈస్ మోస్ట్ సూటింగ్ టు ది అడాలసెంట్ లెర్నర్స్ ఇస్ దిస్, that they will wait for others approval, they will wait for others acceptance అనమాట. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ విల్ బి మేజర్లీ డిపెండింగ్ ఆన్ ది సరౌండింగ్ పీపుల్. సో దట్ ఈస్ వాట్ ది అడాలసెంట్ ఈస్. దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫ్రమ్ టీచింగ్ యాప్టిట్యూడ్.
నేను ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్. దీనికి మనం ఎలాంటి బుక్స్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో దట్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ విత్ పేపర్ వన్ ఆల్సో. ఆ ఫియర్ ఏమీ అవసరం లేదు. బట్ ఆప్షన్స్ పెట్టే టైంలో కొంచెం లాజికల్ థింకింగ్ ఆలోచిస్తే చాలు. డన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రిలేటింగ్ టు ది టీచర్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ది లెర్నింగ్ ఎన్విరాన్మెంట్? సో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ టు గెట్ ద బిహేవియర్ ఇన్ టు అన్ పాజిటివ్ వేలో టీచర్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్ ఉండాలి? డన్. టీచర్స్ ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్కి ఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్కి సంబంధం లేదు. టీచర్స్ ఎబిలిటీ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్, అగైన్ ద సేమ్ ట్రాన్స్పోర్టేషన్. టీచర్ నాలెడ్జ్ ఆన్ కరెంట్ ఈవెంట్సే కాదు, టీచర్ షుడ్ హ్యావ్ ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఎవ్రీ నాలెడ్జ్ షీ షుడ్ హ్యావ్. షీ షుడ్ బీ ఇన్ అన్ త్రీ-dimensional knowledge person. So teachers' passion for the subject matter. So if any person, teacher any person who is passionate towards their work, like నేను ఒక ఎక్స్ వర్క్ చేస్తాను, నాకు ఆ వర్క్, ఇఫ్ ఐ ఆమ్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్, ఇఫ్ ఐ ఆమ్ హ్యావింగ్ కంప్లీట్ ప్యాషన్, అది ఎంత పడిపోతున్నా ఐ ట్రై టు హోల్డ్ ఇట్ అప్, ఐ ట్రై టు లిఫ్ట్ ఇట్ అప్ అనమాట, బికాస్ ఐ హ్యావ్ ప్యాషన్ దట్. ఇన్ ద సేమ్ వే స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేయాలి అన్నా, స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేయాలి అన్నా, ద టీచర్ షుడ్ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ ది సబ్జెక్ట్ మ్యాటర్. That so the passion and the interest of the teachers will itself get the positive result in the learning habitat of the students. Done. సో ఇదే. సో ఎప్పుడైనా మనం పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. ఇంపాక్ట్ ఆన్ ది లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే నెగిటివ్ కి ఇంపాక్ట్ ఏది తెస్తుంది అనేది అవసరం లేదు. ఆల్వేస్ థింక్ అబౌట్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఇన్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో మనం జనరల్ గా ఎలాంటి ఆప్షన్స్ ని పిక్ చేసుకోవాలంటే విచ్ ఆర్ పాజిటివ్, విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. స్టూడెంట్స్ కి కానీ టీచర్ కి కానీ అది హార్మ్ఫుల్ ఉండొద్దు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. స్టూడెంట్ ఈస్ నాట్ లిజనింగ్ టు ది క్లాస్, వాట్ షుడ్ ఐ డూ అనేసి. I mean, what should a teacher do అనేసి. So you should never select something which is harmful to the student. Call to the parents or hit the student, punish the student. ఇట్లాంటి options you should never select. Select the options which are positive. అంటే either you should talk to the student, either you should ask what's the problem with the student, why is not getting concentrated in the subject matter. సో అట్లా స్టూడెంట్ తో మాట్లాడడం, స్టూడెంట్ ని పాజిటివ్ బిహేవియర్ లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయడం, ఇట్లాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నెవర్ ఇన్ అ నెగిటివ్ వే. సో అలాంటి క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. సో గెట్ ది ఆన్సర్ ఇన్ అ పాజిటివ్ వే బట్ నెవర్ ఇన్ అ నెగిటివ్ వే. దెన్ స్టూడెంట్స్ ని హార్మ్ చేయడం, హర్ట్ చేయడం, పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం, సో దిస్ షుడ్ నెవర్ బీ your option. Next question. So a teaching method where the instructor delivers information through lectures and demonstration is considered as. So instructor అంటే టీచర్. దెన్ టీచరే లెక్చర్ చేస్తుంది, టీచరే డెమాన్స్ట్రేట్ చేస్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ దిస్? ఇట్ ఈస్ అ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనమాట. సో లెర్నర్ సెంటర్డ్ అంటే ఏంటి? వేర్ యాక్టివిటీ లెర్నర్ ఇట్ సెల్ఫ్ అంటే స్టూడెంటే ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సెమినార్స్ కానీ, స్టూడెంట్ యాక్టివిటీస్ కానీ, సో డిస్కషన్స్ కానీ, వీటన్నిటిని లెర్నర్ సెంటర్డ్ అంట. కొలాబరేటివ్ అంటే ఏంటి? యూ విల్ బి గివింగ్ అన్ యాక్టివిటీ, ఒక 3 or 4 people కొలాబ్ అయ్యి దే విల్ బి డూయింగ్ దట్ యాక్టివిటీ, దాన్ని కొలాబరేటివ్ అంటాం. ప్రాజెక్ట్ బేస్డ్ అంటే కూడా సేమ్, యూ విల్ బి మేకింగ్ ఏ గ్రూప్, యూ విల్ బి గివింగ్ ఏ టాపిక్, వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ చేస్తారు. లైక్ సైన్స్ డే అనే తీసుకుందాం, ఒక ప్రాజెక్ట్ చేసుకునండి అంటే వి విల్ మేక్ ఏ గ్రూప్, దే విల్ మేక్ ఏ ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ బేస్డ్. సో క్వశ్చన్ ఈజీగా ఉంది. ఇన్స్ట్రక్టర్ డెలివర్స్ ఇన్ఫర్మేషన్. సో ఇన్స్ట్రక్టర్ టీచరే డెలివర్ చేస్తుంది అనమాట. సో దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్. క్వశ్చన్ చేస్తున్నారా పిల్లలు, కొలాబరేట్ అవుతున్నారా, ఇన్వాల్వ్ అవుతున్నారా, డిస్కస్ అవుతున్నారా అనేది ఏమీ లేదు. జస్ట్ టీచర్ ఇస్ డెలివరింగ్ ది ఇన్ఫర్మేషన్ త్రూ ది లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ మెథడ్. సో ఇందులో మాక్సిమం టీచరే ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ అండ్ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. డన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇస్ ట్రెడిషనల్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఆఫెన్ రిలై హెవీలీ ఆన్. ఇక్కడ ఏముంది? ట్రెడిషనల్ టీచింగ్ సిస్టమ్. ట్రెడిషనల్ టీచింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడున్న సిస్టమ్స్ కాదు, ఇప్పుడున్న టీచింగ్ సిస్టమ్ని కాకుండా ప్రీవియస్లీ ఇంతకు ముందు పాస్ట్ ట్రెడిషనల్ టైంలో టీచింగ్ సిస్టమ్స్ ఎలా ఉండేవి, మనం ఎలా చదువుకున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడైతే వీ హ్యావ్ ఐసిటీ మోడల్స్ ఉన్నాయి, ఒక డిస్కషన్స్ ఉన్నాయి, గ్రూప్లో కొలాబరేటివ్ ప్రాజెక్ట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ వెన్ వీ స్టడీడ్ దీస్ వేర్ దేర్. ఒక 10th క్లాస్లో 9th క్లాస్లో ఒక ప్రాజెక్ట్ మెథడ్స్ ఎలా వచ్చాయి. బట్ పాస్ట్ వీస్ టు హ్యావ్ సింపుల్
ఒక బ్లాక్ బోర్డు, ఒక చాక్, ఒక టెక్స్ట్ బుక్, అంతకి మించి సైన్స్లో ఏమన్నా ఉన్నాయంటే ఒక ఫిజికల్ మోడల్స్, హార్ట్ స్ట్రక్చర్ని చూపించడం, హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ని చూపించడం, చార్ట్స్ చేసి చూపించడం, ఇంతే. వీస్ టు హ్యావ్ దీస్ థింగ్స్. సో ఆప్షన్లో ఏంటి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నెవర్. సో ఇప్పుడిప్పుడు వచ్చాయి జూమ్ కానీ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇవి ట్రెడిషనల్ కాదు. వర్చువల్ రియాలిటీ టూల్స్ అండ్ అగ్యుమెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్. సో వర్చువల్ వేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. ఐ మీన్ యూజ్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వర్చువల్లీ టాకింగ్, వర్చువల్ టూల్స్ వాడడం కూడా, కొలాబరేటివ్ ఆన్లైన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్సే. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్, వర్చువల్ లెర్నింగ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇవేవి కూడా ట్రెడిషనల్ టెక్నిక్స్లో లేవు. ఓన్లీ ది బ్లాక్ బోర్డ్స్, ది టెక్స్ట్ బుక్స్, ది ఫిజికల్ మోడల్స్, ఇంతే మనకున్నాయి ట్రెడిషనల్ టీచింగ్ సిస్టమ్. సింపుల్. సో క్వశ్చన్ ట్రెడిషన్ మన గురించి అడుగుతున్నారు అనుకుంటా. సో ట్రెడిషనల్ టీచింగ్ సపోర్ట్లో వేటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు? సింపుల్, దే యూస్ టు యూజ్ ది బ్లాక్ బోర్డ్స్. పిక్చర్స్ ఏమైనా ఉంటే దే యూస్ టు షో ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్స్. లేదు ఇంకా 3D మోడల్స్ చూపించాలి అంటే ఫిజికల్ మోడల్స్ ఉండేటివి చూపించేవాళ్ళు. హార్ట్ కానీ హ్యూమన్ స్ట్రక్చర్ కానీ ఇట్లాంటివి ఫిజికల్ మోడల్స్ చూపించేవాళ్ళు. డన్. యా. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ ది రీసెర్చ్ aptitude నుంచి. సో సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ద డెఫినేషన్ ఆన్. సో ఫ్యాక్ట్స్ని, నాలెడ్జ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాము అంటే రీసెర్చ్ అంటాం, అంతే కదా. సో ఏవైనా మనం ఫ్యాక్ట్స్ని కానీ ఒక న్యూ నాలెడ్జ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక రీసెర్చ్ చేసి, ఒక ఆర్డర్లో రీసెర్చ్ చేసి, దాన్ని మనం రాసి సబ్మిట్ చేసి థీసిస్, సో ఇవన్నీ కూడా రీసెర్చ్ మెథడ్లోనే వస్తుంది. ఇంకా ఆప్షన్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. దాని క్వశ్చన్లోనే ఉంది, ఇన్వెస్టిగేషన్ ఇస్ నథింగ్ బట్ ది రీసెర్చ్. డన్. సో ఇప్పుడు మనం చూసినవన్నీ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ నుంచి. సో ప్రతి మీన్ ఎగ్జామినేషన్లో పాస్ పేపర్స్ చూసుకున్నా కూడా ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా వస్తాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్, వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అనమాట. లెట్స్ సి క్వశ్చన్ చూడండి. ఏబిసి ఉన్నాయి, ఇది ఏ సర్కిల్, ఇది బి సర్కిల్, ఇది సి సర్కిల్. అండ్ మనకి వాల్యూస్ ఇచ్చారు. ఏ వాల్యూ ఎంత, స్మాల్స్ ఏ బి సి డి ఈ ఎఫ్ వాల్యూస్ ఇచ్చారు లోపల ఉండేటివి. అండ్ ఇవేమో టోటల్ వాల్యూస్ అన్నమాట. ఈ టోటల్ రింగ్ వాల్యూ, ఈ టోటల్ రింగ్ వాల్యూ, ఈ టోటల్ రింగ్ వాల్యూ. డన్. సో క్వశ్చన్లో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, జీ వాల్యూ కనుక్కోవాలి. డన్. డన్. అండ్ ఆన్సర్ ఆల్రెడీ 9, ఎట్లనో చూద్దాం. బట్ యా. సో ఏ వాల్యూ ఏమి ఇచ్చారు, 30 ఉంది. డన్. ఈ వాల్యూ మనకి 30 ఉంది. సో ఇవన్నీ కలిపితే మనకి 30 రావాలి. మనకి ఈ వాల్యూస్ అన్నీ తెలుసు, జీ వాల్యూ తెలియదు, అంతే కదా. సో దే హ్యావ్ గివెన్ ది వాల్యూ ఆఫ్ ఏ. లెట్స్ సీ అబౌట్ అదర్ సర్కిల్ ఆల్సో. సో దే హ్యావ్ గివెన్ యూ ది వాల్యూ ఆఫ్ ఏ. We need to find the value of g. We know the value of small a, we know the value of small d, we know the value of small f. Now let's add all this and minus from 30, you'll be getting the answer. Simple. So value of a is 10 and value of f is 16. Value of d is 5, that is 21. Ante kada, 10, 6, 5, 21. So a value enta 30. So 30 minus 21 enta 9. Here comes the answer. ఇంకోసారి వెరిఫై చేద్దాం. వాల్యూ ఆఫ్ బి ఏంటి, 25. డన్. బిలో ఏమేమి ఉన్నాయి, డి, జి, ఈ అండ్ బి ఉంది. జి వాల్యూ మనకు తెలియదు, ఈ మూడు మనకు తెలుసు, కౌంట్ చేద్దాం. సో బి ఈస్ 3, ఈజ్ 8. సో 8 ప్లస్ 3 11, డి ఈజ్ 5, 11 ప్లస్ 5 16, 25 మైనస్ 16 ఎంత, 9. డన్. అగైన్ 9. ఇంకో సర్కిల్ కూర్చోద్దాం. దిస్ ఇస్ సి. డన్. సి వాల్యూ ఇస్ 35. డన్. స్మాల్ సి వాల్యూ ఎంత, 12. ఈ వాల్యూ ఎంత, ఇక్కడ ఉన్నాయి పైన చూడండి. 12 ప్లస్ 8 ఇస్ 20. ఎఫ్ వాల్యూ ఎంత, 6, 26. సో 35 మైనస్ 26 ఎంత, దట్ విల్ బి గివింగ్ యూ జీ, దట్ ఈస్ 9 అగైన్. డన్. సో ఇలా వెన్ డయాగ్రామ్స్ వెరీ ఈజీ ఈజీ ఈజీ, సింపుల్, లాజికల్. ఒక దాంతో టెస్ట్ చేస్తే ఇట్ ఇస్ ఓకే, బట్ మీ ప్రూఫ్ కోసం చూపించాను. సో ఇక్కడ ఆన్సర్ కూడా అప్లోడ్ చేశాను నేను, చూడండి. సో దిస్ ఇస్ ది క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ది ఆన్సర్ అనమాట. ఇలా మీరు ఏబిసికి చేస్తే విల్ బి గెటింగ్ సేమ్ ఆన్సర్. ఐ షో యూ అగైన్. సో ఏ వాల్యూ మనకి 30 అనమాట. సో ఏలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, స్మాల్ ఏ, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ, స్మాల్ డి. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి 30 రావాలి. సో ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ పెట్టేసుకోండి. ఏ ఈజ్ 10, డి ఈజ్ 5, జీ ఈజ్ 6, ఎఫ్ ఇస్ అన్నోన్. సో
సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏంటి 15 + 6 21 -30 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట. సో 30 - 21 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9. దెన్ ఆన్సర్ ఇస్ 9. సో ఇంతే, సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. సో వెన్ డయాగ్రామ్ ఆన్సర్ అయితే మీకు వచ్చేసారు. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. కంప్లీట్ ద సిరీస్ విత్ ద నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్. ద నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. హౌ విల్ యూ ఫైండ్ ఇట్? సో ఒకసారి క్వశ్చన్ చూడండి, పాజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే డివైడెడ్ బై 1, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 5 చేశాడు. అండ్ ఆన్సర్స్ అన్నిటికీ +1 చేశాడు అనమాట. సో ఇఫ్ యూ సీ 999 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 999. 999 + 1 ఈజ్ ఈక్వల్ టు 1000 అనమాట. దెన్ సో 1000 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 500 + 1 ఇస్ 501. సో అలా చేశాడనమాట. ఐ విల్ షో యూ ది ఆన్సర్ ఆల్సో. ఇక్కడ అప్లోడ్ చేశాను నేను. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. వేర్ ఇస్ దిస్? సో ఈ వాల్యూస్ మనకి ఇచ్చాడు అనమాట. సో 43 తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగాడు, అంతే కదా. 999, 1000, 501, 168 అండ్ 43. వాట్స్ ది నెక్స్ట్? సో ఇవన్నీ మనకి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి ఎలా తెలుసుకోవాలి? ఇలా 999 డివైడెడ్ బై 1 విల్ బి గివింగ్ యూ 999. సారీ, యాడ్ +1 విల్ గివ్ యూ 1000. సో ఏ కోర్స్లో వెళ్ళిందంటే డివైడ్ 1 2 3 4 5 దెన్ యాడ్ +1 అంతే. సో ఉన్న ప్రీవియస్ దానికి 1 2 3 4 5 ఒక ఆర్డర్లో డివైడ్ చేసి +1 చేస్తే యూ విల్ బి గెటింగ్ దిస్ ఆన్సర్. దెన్ సింపుల్ లాజిక్. బట్ యా, ఆ స్పెసిఫిక్ టైంలో గుర్తు రాకపోవచ్చు, బట్ ఎవ్రీ టైం ఈ లాజిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి 9.6 రీజనింగ్ క్వశ్చన్. సో ఇలా మనం ఏంటి అంటే క్వశ్చన్కి అన్నీ చేయాలి. డివైడ్ చేయండి, ప్లస్ చేయండి, మైనస్ చేయండి, మల్టిప్లై చేయండి, అప్లై ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ టు గెట్ దట్ ఆన్సర్. డన్. సో నెక్స్ట్ మనకి రిలేషన్షిప్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మనకి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి. సో మ్యాథమెటికల్ రీజనింగ్లో రిలేషన్షిప్ ఉంటుంది. సో దట్ రిలేషన్షిప్స్ నుంచి కూడా ఎవ్రీ టైమ్ దెల్ బి ఆస్కింగ్ వన్ క్వశ్చన్. సో క్వశ్చన్ చదవండి. A's father, pointing towards a person B, said, "She is the sister of my mother's only sibling. How is the person related to A?" Done. ఇప్పుడు మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. A's father. థింక్ యు ఆర్ ఏ. మీరు ఏ అనుకోండి, ఇక్కడ నేను ఏ. దెన్ A's ఫాదర్ అంటే మై ఫాదర్ అంటే యువర్ ఫాదర్. సో ఇలా అప్లై చేసుకుంటేనే యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్. వెరీ సింపుల్. సో మై ఫాదర్, అంతే కదా. సో ఐఎమ్ టేకింగ్ మై ఎగ్జాంపుల్స్, మీరు కూడా అలా ఆలోచించుకోండి. మై ఫాదర్ పాయింటింగ్ ఏ పర్సన్ బి. ఒక పర్సన్ ని చూపించి, అది మేలా ఫీమేలా పక్కకు పెట్టేద్దాం. ఒక పర్సన్ ని చూపించి షీ ఈస్ ది సిస్టర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సిబ్లింగ్ అంటే ఏం చెప్తున్నాడు? మై ఫాదర్ మా మమ్మీ యొక్క ఓన్లీ సిబ్లింగ్ కి సిస్టర్ అని అంటున్నాడు, అంతే కదా. ఎస్, మా మమ్మీ యొక్క షీఈస్ ది సిస్టర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సిబ్లింగ్. సో వాళ్ళ మమ్మీకి ఓన్లీ సిబ్లింగ్ ఒకళ్ళే ఉన్నారు, అండ్ షీఈస్ ది మదర్స్ సిస్టర్ అని చెప్తున్నాను, అంతే కదా. సో మదర్స్ సిస్టర్ అంటే షీఈస్ ది ఓన్లీ వన్. ఇంకో సిబ్లింగ్ లేరు, బ్రదర్ లేరు, సిస్టర్ లేరు, ఎవరు లేరు. సో షీఈస్ ది సిస్టర్. సో షీ అంటే బి ఇక్కడ ఒక ఫీమేల్ అన్నట్టు. సో అన్ని ఫీమేల్ ఆప్షన్స్ ఉన్నాయా? సో ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. సో షీఈస్ ది సిస్టర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సిబ్లింగ్. సో హౌ ఇస్ ది పర్సన్ రిలేటెడ్ టు ఏ? సో నాకు ఫాదర్ వాళ్ళ మమ్మీ ఏమవుతుంది? గ్రాండ్ మదర్. సో ఇక్కడ బికి ఈ ఫాదర్ మదర్ కి రిలేషన్ ఏంటి? సిస్టర్. డన్. సో అంటే ఆప్షన్ ఏమవ్వాలి? గ్రాండ్ మదర్. డన్, అంతే కదా. ఇప్పుడు మై ఫాదర్స్ మదర్స్ సిస్టర్ విల్ ఆల్సో బీ మై గ్రాండ్ మదర్. పెద్దనానమ్మ చిన్నానమ్మ అంటారు, బికాస్ ఇక్కడ ఎల్డరో యంగరో ఇవ్వలేదు. సో ఈధర్ పెద్దనానమ్మ చిన్నానమ్మ. ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ సింపుల్ గ్రాండ్ మదర్. డన్. సో దిస్ ఇస్ ది హౌ ది క్వశ్చన్ రిలేట్స్. సో మీకు మీరు రిలేట్ చేసుకోండి. డన్. సో దిస్ ఇస్ ది రిలేషన్షిప్. సింపుల్, మీకు మీరు రిలేట్ చేసుకుంటేనే యూ కెన్
do this. I'll repeat this again. It is confusing for me also చెప్పేటప్పుడు. సో ఏస్ ఫాదర్, సో ఏ అంటే నేను ఇక్కడ. సో నా ఫాదర్ ఒక పర్సన్ని పాయింట్అవుట్ చేసి ఏం చెప్తున్నాడు, ఈమె మా మమ్మీ యొక్క ఏకైక సిబ్లింగ్, సిస్టర్ అని అంటున్నాడు. అంటే వాళ్ళ మమ్మీకి ఏంటి, ఒకటే సిబ్లింగ్ ఉన్నారు, సిస్టరా బ్రదరా ఏదైనా కానీ ఒకటే ఉన్నారు, ఆ ఒక్కరే బి అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి, నాకు మా మా డాడీ వాళ్ళ మమ్మీ ఏమవుతుంది, గ్రాండ్ మదర్. సో ఇన్ ద సేమ్ వే నా గ్రాండ్ మదర్ కి సిస్టర్ నాకేమవుతుంది, గ్రాండ్ మదర్, పెద్దనాన్నమును చిన్నాన్నమును అవుతుంది, అంతే కదా. సో సేమ్ వే గ్రాండ్ మదర్ అనేది ఆప్షన్. డన్. ఠీకే. So my father is pointing to an ex person, telling that she is the sister of my mother's only sibling. Done. So she is the sister of my mother's, who is having only one sibling. Done. So indirectly telling that she is the sister of my mother. Ante kada. So mother's sister, I mean father's mother sister, what will be? Simple, grandmother. Then that's the answer. Chala prolong చేసేసాను. Hope you got this point. Simple logic is relate with yourself. అంతే. నెక్స్ట్ ఇంకో రీజనింగ్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా అడుగుతారు, వెరీ సింపుల్. లెట్స్ సీ. సో ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇఫ్ ఎస్పి is coded as UR, LO is coded as NQ, TV is coded as what అని అడుగుతున్నారు. సో ఎస్పికి యూఆర్ ఎలా వచ్చింది మనం ఎన్కౌంటర్ చేయాలి. సో ఇఫ్ యు సీ STU, సో మధ్యలో టీని వదిలేశారు, అంతేనా, వన్ స్కిప్ చేశారు. పి చూడండి, PQR, క్యూని స్కిప్ చేసి ఆర్ చేశారు, అంటే ఒక లెటర్ని స్కిప్ చేసి నెక్స్ట్ లెటర్ని ఇక్కడ యాడప్ చేశారు. ఇది ఒకవేళ కరెక్ట్ అయితే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవ్వాలి, చెక్ చేయండి. LMN, అంతేనా. డన్. ఒక లెటర్ని స్కిప్ చేశారు. OPQ, డన్. స్కిప్డ్ P హియర్, అదే ఇక్కడ అప్లికేబుల్ చేసుకోండి. TUV, డన్. యూని స్కిప్ చేసేయండి. సో ఆన్సర్ టీకి ఏమొస్తుంది, వి వస్తుంది. సో ఈ 3 స్పేసెస్లో వి ఉంది. నెక్స్ట్ వేరే చూడండి, వికి ఏమొస్తుంది, VW అండ్ ఎక్స్. సో డబ్ల్యూ స్కిప్ చేయండి, ఆన్సర్ ఏంటి, ఎక్స్. వి అండ్ ఎక్స్ విల్ బి ది ఆన్సర్. డన్. సో ఒక ఆల్ఫాబెట్ ని స్కిప్ చేసి నెక్స్ట్ వచ్చేదాన్ని కోడ్ లాగా ఎన్కౌంటర్ చేశారనమాట. డన్. సో కోడింగ్ డీకోడింగ్ లో వస్తుంది రీజనింగ్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఇచ్చిన కొన్ని ఫ్రమ్ ది ఐసిటీ అండ్ బేసిక్ నాలెడ్జ్ నుంచి, ఐసిటీ నుంచి. దెన్ వాట్ షుడ్ యూ డూ టు ఎన్ష్యూర్ ఆన్లైన్ సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి మనం ఏం చేయాలి, లాక్ యువర్ కంప్యూటర్. ఇఫ్ యూ లాక్ యువర్ కంప్యూటర్, ట్రాన్సాక్షన్స్ అవ్వదు. సో క్రాస్ ఇట్ అవుట్. యూజ్ యాంటీవైరస్. దెర్ ఇస్ నథింగ్ లింక్డ్ విత్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాంటీవైరస్. కంప్యూటర్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే యాంటీవైరస్ విల్ బి ది కరెక్ట్ ఆప్షన్, బట్ నాట్ దిస్. డు నాట్ యూజ్ పైరేటెడ్ సాఫ్ట్వేర్. సో ట్రాన్సాక్షన్స్ కి మనం ఎలాంటి పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏం వాడము, ఆన్లైన్ యాప్సే వాడతాం. పేటిఎం కానీ, జీపే కానీ, యోనో, బిహెచ్ఎంఐ ఇవే వాడతాం. సో దానికి ఎలాంటి పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ అయితే వాడం మనం. సో దాన్ give credit card or bank details only on a safe website. సో మనకు ఆ యాప్స్ సేఫ్ అనిపిస్తేనే మనం వాటికి మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయాలి. డన్. సో దిస్ విల్ గివ్ యూ ది సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ద బేసిక్ ఐడియా. Let's move to the next question. Next from the ICT again. So internal communication within institutions is done through. So within institutions or within any specified area, any small area lo manam vaadedi LAN. Then local area network ni vaadtam. Within a specified institution కానీ, ఒక specified home లో కానీ, specified office లో వాడేదాన్ని మనం LAN అని అంటాము. So I have uploaded a page. Go through this once. Delete this.
సో కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో విల్ బి ఆస్కింగ్ అబౌట్ దిస్. నెట్వర్క్స్ అంటే ఏం లేదు, సో వేర్ ఒక ఇన్ఫర్మేషన్ ని ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆర్ ఫ్రమ్ వన్ సోర్స్ నుంచి అదర్ సోర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి దిల్ బి యూజింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ నెట్వర్క్స్. సో అవే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్వర్క్స్. లాన్ అంటే ఏంటి, మనం హోమ్ లో కానీ ఆఫీస్ లో కానీ బిల్డింగ్స్ లో వాడే ఒక లోకల్ ఏరియా, ఒక స్పెసిఫిక్ ఏరియా 500 మీటర్స్ 100 మీటర్స్ దగ్గర వాడే నెట్వర్క్స్ ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్స్ అని అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఏంటి, టీవీ కేబుల్స్. డన్. సో ఒక టౌన్ కి కానీ ఒక స్పెసిఫిక్ సిటీకి వాడే నెట్వర్క్స్ ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అని అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, విచ్ ఇస్ ఏబుల్ టు కనెక్ట్ ది కంట్రీస్ ని కనెక్ట్ చేసేది. సో ఇంటర్నెట్ కానీ, లైక్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ హియర్ కెన్ ఆల్సో టాక్ టు ఎ పర్సన్ ఇన్ ది యుఎస్, యూకే. సో వేరే కంట్రీస్ లో ఉన్న పర్సన్ ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఈస్ త్రూ ది ఇంటర్నెట్. దెన్ సో దట్ ఈస్ వైడ్ ఏరియా కనెక్టింగ్ టు కంట్రీస్. సో స్పెసిఫిక్ బిల్డింగ్స్ ని హోమ్స్ ని కనెక్ట్ చేస్తే ల్యాన్, సిటీ ఆర్ టౌన్ ని కనెక్ట్ చేస్తే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్, కనెక్టింగ్ టు కంట్రీస్ ఇస్ WAN. ల్యాన్, మ్యాన్ అండ్ WAN. డన్. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో కనెక్టింగ్ ది ఫ్రమ్ ఎ సింగిల్ రూమ్ టు అన్ ఎంటైర్ ఆఫీస్ వైర్లెస్ వేలో కనెక్ట్ చేస్తే దాన్ని కాల్ ఇట్ as వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ is generally used for communicating among computers and different information technological device close to one person. దగ్గర దగ్గరలో ఉండేటివి అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ జనరల్లీ ఇంటర్నెట్ ఫిజికల్ వైర్స్ ద్వారా వాడతాం అనమాట, విపిఎన్ అని అంటాము. సో ఒక స్పెసిఫిక్ నోట్స్ ఆర్ క్యారీడ్ బై వర్చువల్ సర్క్యూట్స్ ఇన్ సమ్ లార్జర్ నెట్వర్క్స్ ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ బై ఫిజికల్ వైర్స్. సో ఫిజికల్ వైర్స్ తో కనెక్ట్ చేయకుండా, లైక్ మన ప్రొజెక్టరే ఉంటుంది, సో ఫిజికల్ వైర్స్ తోటి మనం మెయిన్ గా కనెక్ట్ చేయకుండా విపిఎన్ ద్వారా కనెక్ట్ చేస్తాం అనమాట. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని అంటాం. సో ఫుల్ ఫామ్స్ గుర్తుంచుకోండి అండ్ వీటిని కనెక్ట్ చేస్తే జనరల్ అయితే మనకి ల్యాన్, మ్యాన్, వ్యాన్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ అగైన్ ద బేసిక్ క్వశ్చన్, what should be the strong password consist of. సో మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఆర్ ఏదైనా జీమెయిల్ క్రియేట్ చేసుకున్నా, ఏదైనా కంపెనీ సైట్స్ కి మనం అప్లోడ్ చేయమన్నా పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సో ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇస్తుంది. ఏమి ఇస్తుంది, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, మినిమం 12 to 10 ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. సో ఇవన్నీ మనకి చెప్తారనమాట. అండ్ ఒక్కొక్కసారి ఏంటి ఆ నెంబర్స్ కూడా ఆర్డర్ లో ఉండకూడదు, ఇలాంటివి కూడా వస్తాయి మనకి మెయిన్ బ్యాంకింగ్ యాప్స్ లో. దెన్ సో వాటిని మీకు ఎలాగో గుర్తుంటే యూ కెన్ డూ ఇట్. ఓన్లీ లెటర్స్ ఉండాలి, బట్ ఓన్లీ లెటర్స్ అయితే కాదు. నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే. నేమ్ ఆఫ్ ఏ పర్సన్ నో. సో లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ ఇస్ మోర్ యాప్ట్. కంపేర్ చేసుకుంటే వీటన్నిటిలో దిస్ ఇస్ మోర్ యాప్ట్. మనకి లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, @ కానీ, డాట్ కానీ, సాష్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. డన్. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, among the following fuels of energy which are the most environment friendly. సో ఇంతకు ముందు మనకి ఏసీస్ లో కానీ ఫ్రిడ్జెస్ లో కానీ ఉండే గ్యాస్ ఏంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏంటి అని అంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని అంటాం. సో దట్ హైడ్రోజన్ ఈజ్ నాట్ దట్ హార్మ్ఫుల్ టు అస్. సో మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ ఏంటి ఇవన్నిట్లో కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్. డన్. సో బేసిక్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక క్వశ్చన్. డన్. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఓకే, వీఆర్ యూజింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, బట్ మోస్ట్ అంటే హైడ్రోజన్ ఇస్ ది మోస్ట్. సో ఇప్పుడు దాకా చూసిన క్వశ్చన్స్ అన్ని ఐ హావ్ కవర్డ్ మోస్ట్లీ ఐసిటీ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇవ్వలేదు, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, వెన్ డయాగ్రామ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఒకటి ఇచ్చాను, అండ్ రిలేషన్స్ నుంచి ఒకటి ఇచ్చాను. సో డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఐ హావ్ కవర్డ్ 1 and 1 సో దట్ మీరు ఎలా అక్కడ ఆలోచించి అటెంప్ట్ చేయాలి అనేది మై మెయిన్ పాయింట్ ఇన్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దే విల్ బి గివింగ్ 1 కాంప్రిహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న 2 లాంగ్వేజెస్ లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో దాని నుంచి యూ నీడ్ టు అటెంప్ట్ అనమాట. సో జనరలీ కొన్ని క్వశ్చన్స్ పారాగ్రాఫ్ నుంచి స్ట్రేట్ ఇచ్చేస్తారు, యూ కెన్ అటెంప్ట్ ఇట్. కొన్ని క్వశ్చన్స్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి,
సో బేసిక్ ఇంగ్లీష్ వాటి నుంచి ఉంటాయి. సో దిస్ ఇస్ ది ఓకే పార్ట్, మీరు చేయగలరు ఇది. నెక్స్ట్ ఇస్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇందులో ఏంటి అంటే దెల్ బి గివింగ్ యూ ఎ గ్రాఫ్. సో దిల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది గ్రాఫ్. పర్సంటేజ్ తీయడం కానీ, లేకపోతే ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, ఎంత గెయిన్ ఉంది. And so, straight from the graph, if you understand the data which is given, you can attempt this question. So, generally, example గా చెప్పాలి అంటే ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టరీ ఒక పీరియడ్ ఆఫ్ 5 years నుంచి ఈచ్ ఇయర్ ఇది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎంత ప్రాఫిట్ ఉంది అనేది కంపేర్ చేస్తూ ఇస్తారు. సో దాని నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. దాన్ సో అలా ఒక గ్రాఫ్ ఇచ్చి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా ఇస్తారు. ఆర్ ఈ గ్రాఫ్స్ మనకి ఎలా అయినా ఉండొచ్చు, పై చార్ట్ ఉండొచ్చు, బార్ గ్రాఫ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ ని కూడా యూస్ చేసి దే కెన్ ఆస్క్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పేపర్ 1. సో focus mostly on your paper 2 because అది మీకున్న knowledge, you have that idea, you can gain good marks from that. Apart from that, paper 1 will also give you good marks if you know this basic concepts. సో బేసిక్ ఎందులో నుంచి అడుగుతారు, ఇందులో సింపుల్ థింగ్ మనం చదవడం కాదు, ఎగ్జామ్లో ఎలా ఆలోచిస్తాం అనేది పాయింట్ అనమాట. సో యూనిట్ టు గివ్ ది ఆన్సర్ దట్ క్విక్. సో టైం సరిపోతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పేపర్ 1. I hope this is helpful for you. Thank you.